రీసెంట్‌గా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు. ఒక మీటింగ్‌లో కామెంట్ ఏం చేశారంటే, "మీ ఊర్లో రోడ్డు కావాలంటే మీరొచ్చి నన్ను గాని, సీఎంని గాని డైరెక్ట్‌గా అడిగితే అది ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అది కంప్లీట్‌గా సిస్టమ్ ఫెయిల్ అయిందని అర్థం." సో, ఆయన మాటలకు అర్థమేంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊళ్ళో ఏమన్నా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊళ్ళో ఒక రోడ్డు కావాలంటే ఏం చేయాలి? ఆ సిస్టమ్ ఏంటో జనాలకు తెలియాలి. మీ ఊళ్ళో రోడ్డు కావాలంటే సిస్టమ్ ఏంటి? ప్రాసెస్ ఏంటి? అది జనాల్లోకెళ్ళి జనాలు ఆ ప్రాసెస్‌ని ఫాలో అయితే అప్పుడే గవర్నమెంట్ సక్సెస్ అయినట్లు అని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. యెస్, కరెక్ట్. ఏ రాష్ట్రమైనా సరే, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే, దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఒక ఊర్లో లేదా ఒక సిటీలో, ఒక గ్రామంలో గనక ఒక సమస్య ఉన్నప్పుడు, ఆ సమస్యని సాల్వ్ చేయటానికి అవసరమైన ప్రాసెస్ ద్వారా ఆ సమస్య సాల్వ్ అయితే అది రియల్ డెవలప్మెంట్, రియల్ గవర్నమెంట్. ఓకే. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. మీ ఊళ్ళో లేదా మీ గ్రామంలో మీకు రోడ్డు కావాలి. ఒక రోడ్డు బాగోలేదు. లేదా రోడ్డు మరమ్మతులు చేయాలి. రోడ్డు కావాలి అంటే ఏం చేయాలి? ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకంటే కొత్తగా రాజధాని ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది. సో, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించిన ప్రాసెస్ చెప్తాం. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఏదో ఒక ఊర్లో గానీ, లేదా ఒక గ్రామంలో గానీ మీకు రోడ్డు కావాలంటే ఉన్న ప్రాసెస్ ఏంటో చెప్తా. మీకు రోడ్డు కావాలంటే 5 వైస్ ఉన్నాయి. సో, 5 వైస్ ద్వారా మనం మీ ఊర్లో రోడ్డుని కావాలంటే అప్లై చేయొచ్చు. ఎలా? ఈ 5 పద్ధతులు ఏంటి? ఒక్కొక్క పద్ధతి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ జీపీడీపీ అర్జీ. అంటే మీ ఊళ్ళో, మీ గ్రామంలో గ్రామ సభలు జరుగుతాయి. ఓకే. గ్రామ సభలు అంటే ప్రతి వీకో లేకపోతే మంత్లీ ఒక గ్రామ సభ లేదా ఒక ఊర్లోనే ఒక సభ పెడతారు. అంటే మీ సమస్యలన్నీ చెప్పాలి. అక్కడికెళ్ళి మాకు రోడ్డు కావాలని చెప్పి మీ సమస్య చెప్పి జీపీడీపీ అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ భాగం కింద మీ అర్జీని దానిలో అప్లై రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అయ్యిద్ది. జీపీడీపీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో మీకు రోడ్డు కావాలి, ఏ రోడ్డు కావాలో ఆ రోడ్డు దాన్ని అర్జీ చేసుకుంటే దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అదొక పద్ధతి. రెండోది స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు ముఖ్యంగా మీకు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా దీనిలో స్పందన ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ వెబ్సైట్ వచ్చేసరికి spandana.government.in. ఓకే. spandana.government.com. సో, ఈ స్పందన వెబ్సైట్లోకి వెళ్ళి ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక ఐడి వచ్చింది. ఓకే. సో, ఈ ఐడిని రిజిస్టర్ చేసుకుంటే ఒకవేళ మీరు వెబ్సైట్లోకి వెళ్ళలేరు, వెబ్సైట్లో ఎలా చేయాలో తెలియకపోతే 1902 అనే నెంబర్కి కాల్ చేసి మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకో. మీ కంప్లైంట్ అంటే నాట్ ఏ కంప్లైంట్, మీ రిక్వైర్మెంట్ నాకు రోడ్డు కావాలి అని చెప్పి మీరు రిజిస్టర్ చేసుకుంటే, ఆ స్పందన వెబ్సైట్ రిజిస్టర్ చేసుకుంటే మీరు రిజిస్టర్ చేసుకున్న దానికి ఒక ఐడి వచ్చింది. మీరు రిజిస్టర్ చేసుకున్న రిక్వైర్మెంటు దానికి సంబంధించిన ఐడి వచ్చి ఆ రిక్వైర్మెంట్ డైరెక్ట్గా సీఎం అండ్ డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్తాయి. సో, వాళ్ళకి సంబంధించిన మంత్రివర్గ శాఖకి వెళ్తాయి. అది రోడ్డు అనే కదా ఏదైనా సరే. సో, మీకు రోడ్డు కావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి మాకు పలానా ఏరియాలో పలానా ప్రాంతంలో రోడ్డు కావాలని చెప్పి రిజిస్టర్ చేసుకుంటే మీకు ఐడి వచ్చింది. సో, దాన్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఎంతవరకు వచ్చిన ప్రాసెస్, ఎంతవరకు మీరు అప్లై చేసి దాని తర్వాత గవర్నమెంట్ ఆమోదించిందా లేదా, అమౌంట్ శాంక్షన్ అయిందా లేదా, రోడ్డు పనులు స్టార్ట్ అయినా లేదా, ఎంతవరకు వచ్చిందో ఆ ట్రాకింగ్ సిస్టమ్ అంతా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాకింగ్ అంటే మీరు ఒక పార్సల్ పెడితే అది ఎంతవరకు వచ్చింది, అదే ప్యాకింగ్ చేశారు, షిప్పింగ్ చేశారు, డెలివరీ అయింది, అలా ఎలా ట్రాకింగ్ ఉంటుంది. అలాగే మీకు రోడ్డు కావాలని ఒక సమస్యని స్పందన వెబ్సైట్లో పెడితే మీకు ఐడి వచ్చింది. ఐడి బేస్ చేసుకుని ట్రాక్ చేసుకోవచ్చు. మీ సమస్య గవర్నమెంట్ కన్సిడర్ చేశారు లేదా, ప్రాసెస్ స్టార్ట్ అయిందని చూసుకోవచ్చు. ఇది సెకండ్ పద్ధతి. ఇక మూడో పద్ధతి వచ్చేసరికి మీకు సచివాలయాలు ఉంటాయి. ప్రతి ఊళ్ళో మీకు సచివాలయాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ లేదా సెక్రటరీ ఉంటారు. అక్కడికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ కానీ సెక్రటరీ అక్కడికి వెళ్ళి మీరు రోడ్డుకు సంబంధించిన ఫోటోలు వాళ్ళకి ఇవ్వాలి. మీకు రోడ్డుకు సంబంధించిన ఫోటోలు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ దాన్ని రిజిస్టర్ చేస్తారు. సో, అదొక ప్రాసెస్. సో మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెన్స్ అని చెప్పి ఈ ఫోటోలు ఇవ్వాలి. మీరు రోడ్లు సంబంధించిన గుంతలు కానీ ఉన్నా లేకపోతే రోడ్డు బాగాలేని ఫోటోలు ఇస్తే వాళ్ళ ఫోటోలు అప్పుడు చేసి
రిక్వైర్మెంట్ రిజిస్టర్ చేస్తారు. ఇది థర్డ్ పద్ధతి. ఇంకా ఫోర్త్ పద్ధతి వచ్చేసరికి మాస్ పిటిషన్ అంటారు. మాస్ పిటిషన్ అంటే మీరు ఒక్కళ్ళే కాదు, మీతో పాటు మీ ఊళ్ళో 10 మంది, ఒక 20 మంది ఒక ఒక గుంపులాగా వెళ్ళి దగ్గరలో ఉన్న కలెక్టర్కి కానీ లేదా ఎమ్మెల్యేకి కానీ మీ అర్జీని వాళ్ళకి ఇవ్వాలి. మాస్ పిటిషన్ చేస్తే ఒక 10 మంది వెళ్తే ఇది సమస్యని కన్సిడర్ చేస్తారు. ఇది ఎక్కువగా గ్రీవెన్స్ డే అని చెప్పి ఎవ్రీ మండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ డేకి కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ హాజరవుతారు. అప్పుడు మీ అర్జీని ఈ మాస్ పిటిషన్ అప్లై చేస్తే మీ రోడ్డుకి పనులు స్టార్ట్ అవుతాయి. ఇది ఫోర్త్ పద్ధతి. ఫిఫ్త్ మెయిన్ పద్ధతి రీసెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారు. సోషల్ మీడియాలో పోస్టులు చేయండి, హ్యాష్ ట్యాగ్ పెట్టిన #ఆంధ్రప్రదేశ్ CEO లేదా #డిప్యూటీ సీఎం, #ఆంధ్రప్రదేశ్ సీఎం, #పవన్ కళ్యాణ్, #చంద్రబాబు నాయుడు, #నారా లోకేష్. వీళ్ళకి ట్యాగ్ చేసి మీ రోజు ఫోటోలను పెట్టి సమస్య క్లుప్తంగా వేస్తే ప్రతి చంద్రబాబు నాయుడుకి కానీ నారా లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రతి ఒక్కరికి డిజిటల్ మానిటరింగ్ ఉండేది. అంటే వాళ్ళ సోషల్ మీడియా పోస్టులని వాళ్ళ పేరు ట్యాగ్ చేసిన పోస్టులు వచ్చినా అలా మానిటర్ చేసి ఇంపార్టెంట్ అవసరం ఉన్నాయని ఖచ్చితంగా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మెన్షన్ చేస్తే ఫోటోలు పెడితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళంతా ఏం చేస్తుంటే మోతరని వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎవరైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ చెక్ చేస్తున్నారు. సో ఇది ఒక పద్ధతి. సో మొత్తం 5 వేస్. సో మీ ఊళ్ళో రోడ్డు కావాలంటే ఈ 5 పద్ధతులు. ఫస్ట్ వన్ ఏంటిది? జీపీడీపీ. ఈ జీపీడీపీ అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో మీ అర్జీని రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు వార్డు సభ్యుల్లో కానీ మీ వార్డు సభ్యుల్లో మీ సమస్యను చెప్పి రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ స్పందన వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన రోజు సమస్యలని రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు దానికి సంబంధించింది వాళ్ళందరూ చెక్ చేస్తారు. డైరెక్ట్గా ఇది మీ రిజిస్టర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి డిప్యూటీ దగ్గర వెళ్ళొచ్చు. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇది సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా సెక్రటరీని కలిసి మీరు రోజుకు సంబంధించిన ఫోటోలు అవన్నీ వాళ్ళకి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. సో ఫోర్త్ వచ్చేసరికి మాస్ పిటిషన్. మీరు కానీ 10 మందిని కలిసి గ్రీవెన్స్ రోజు కానీ లేదా దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే లేదా కౌన్సిలర్ ఆఫీసు, ఎమ్మెల్యే ఆఫీసు, కలెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాస్ పిటిషన్ ఇస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తాం. 15 సోషల్ మీడియాలో మీకు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఎక్స్లో కానీ వీటిల్లో మీరు మీ సమస్యను మెన్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ సీఎంని కానీ డిప్యూటీ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ కన్సిడర్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి రీచ్ అవుతే వాళ్ళు కన్సిడర్. ఇది బెస్ట్ వే. ఈ సిస్టమ్స్ ఫాలో అయితే మనకి ఇది పద్ధతి. ముఖ్యంగా ఒక ప్రాసెస్ ఉంది. ఇది స్పందనలో రిజిస్టర్ చేసుకోవటము, లేదా జీపీడీపీలో రిజిస్టర్ చేసుకోవటము, లేదా సచివాలయం రిజిస్టర్ ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి. ఇలా ఏదైనా ఒక సమస్య రాష్ట్రంలో వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి సిస్టమ్ కనుక ప్రజల్లోకి ఎలా అర్థమైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, దానికి ప్రాసెస్ ఏంటి కనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాలా లేదా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి ఎవరికి వెళ్ళాలి, ఈ ప్రాసెస్ కూడా. అంతేకాని కొంతమంది ఏం చేస్తారు, మీ ఎమ్మెల్యే రికమెండేషను దానికి పొరకైంది మరో ప్రాబ్లం ఇది ఇవన్నీ ఏంటంటే అద్దదారులు అయితే కన్ఫ్యూజన్ అయితే సామాన్యులకి వెళ్ళలేరు కదా. సో సామాన్యులకి ఈ సిస్టమాటిక్ ప్రొసీజర్ కనుక ప్రజల్లోకి వెళ్తే ఏ రాష్ట్రంలోకైనా సరే ప్రజల్లోకి వెళ్ళి అది సక్సెస్ అయితే ఖచ్చితంగా మీకు ఏంటంటే ప్రాబ్లం పాలిటిక్స్లో స్వార్థాలు ఎక్కువైపోయి రాజకీయాల డబ్బులన్నీ ఎక్కువైపోయి అందరు డబ్బులు నొక్కేది తప్పితే ఈ ప్రాసెస్ లేదు. కానీ ఖచ్చితంగా ప్రాసెస్ ఉంది, జరిగిద్ది. మనం చెయ్యం, అది మనకు తెలియదు, చేస్తే ఖచ్చితంగా చేద్దాం. రూలు లా. సో లా ప్రకారం ఒక సిస్టమేటిక్గా వెళ్తే ఖచ్చితంగా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో కావాలి, విశాఖలో కాకినాడలో పెద్ద వాల్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్కి అడిగాడు. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు దాని డబ్బులు కావాలి. సో పవన్ కళ్యాణ్ స్టేట్ గవర్నమెంట్కి చేసి సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి పరిశీలించి నిధులు మంజూరు ఇది ప్రాసెస్. ఇది చేయాలి ప్రాసెస్. ఇది చేయకుండా ఏం చేస్తారు, విన్నాము వీళ్ళు చెప్పాము వాళ్ళు లేదు, వాళ్ళకి ఏం జరగదు. సో సిస్టమేటిక్గా ఫాలో అవ్వడం. సిస్టమేటిక్గా ఫాలో అయితే కనుక అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. సో మన ఊళ్ళో రోడ్డు కావాలంటే ఈ ప్లాన్స్, ఈ సిస్టమ్ ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి ఇంకా ఇన్ఫర్మేషన్ విషయం కావాలంటే ఎలా ప్రాసెస్ అని తెలియాలంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ అయినా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ PVD ప్రకాష్ బోల్ ట్యాక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే లేదా మీకు కాంట్రవర్సీ న్యూస్ లేదో అనే కాకుండా ఇన్ఫర్మేషన్ న్యూస్
చాలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తాను ఈ సంవత్సరం నుంచి. సో ఇన్ఫర్మేషన్ న్యూస్ రోజు మంచిగా చేయాలని చెప్పి ప్రయత్నిస్తాను. సో నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.